హాయ్ హలో ఫ్రెండ్స్, ఇదైతే మనమైతే కనపర్తిపాడు దగ్గర అయితే లోడింగ్ కోసం అయితే వచ్చాము. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. ఈ టైంకి ఇంకా లోడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇది వెళ్ళి తీసుకెళ్ళి ఇంకా అయ్యప్ప గుడి దగ్గర అయితే దించాలి. ఇంకా ఇప్పుడైతే కనీసం టిఫిన్ కూడా ఇంకేం దొరికే అవకాశం అయితే ఏం లేనట్టుంది నాకు తెలిసి. కొంచెం ఇబ్బంది అని ఈ టైంలో అసలు ఇక్కడ ఏం దొరకదు. అసలు ఎడారి లాంటి ఏరియా. అసలు ఇక్కడ లోడ్ అయితే ఇక్కడ లోడ్ చేసుకొని మనం ఇంకా అయితే అక్కడ లోడ్ చేస్తున్నారు. ఇంకా లోడ్ అయిన తర్వాత అయితే మనము బయలుదేరాల్సి ఉంటుంది. ఇంకా సగం కటింగ్లోనే ఉంది. ఇద్దరైతే పని చేస్తున్నారు లోపల. బండికి అయితే ఇదండి, ఇంకా సగం కూడా లోడ్ అవ్వలేదు. ఇంకా మొత్తం ఇంకైతే లోడ్ చేయలేదు. ప్రొఫైల్ ఇక్కడ వాళ్ళ దగ్గర అయితే కట్ చేసేదానికి మిషన్ అయితే లేదు. దాని గురించి అయితే ఇక్కడికైతే తీసుకొచ్చారు ఈ కంపెనీ దగ్గరికి. ఇది వేరే వాళ్ళ కంపెనీ. ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి కటింగ్ చేసి మొత్తం తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ వెల్డింగ్ చేసుకొని విండోస్ అనేది తయారు చేసుకుంటారు అనమాట. ఈ నైట్ టైం అయితే నాకు తెలిసి ఇదంతా అన్లోడ్ అయ్యేటప్పటికి 12 అయిపోద్ది. 10 అయింది కదా ఇప్పుడు. ఖచ్చితంగా ఇక్కడ 11, 12 అయిపోద్ది. మన వాళ్ళు అయితే ఇంకా సగం కటింగ్ ఉంది. కటింగ్ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఈ ముక్కలంతా వేయాలి లోపల. ఇంకా ఈ ముక్కలంతా మొత్తం అయితే వేస్తారు. ఇప్పుడు ఇదంతా లోడ్ చేయాలి. 4 చేస్తున్నారు అయితే. వీళ్ళంతలో కట్ చేయాలా. వాళ్ళిద్దరు కూడా ఇంకొచ్చేస్తే తొందరగా అయితే పని అయిపోద్ది. మనడైతే కొలతలు తీయడంలో నెంబర్ 1. వాడికి ఎవరు యూపీసీ విండోస్ కొలతలు తీయాలన్నా వాడికే చెప్పండి. 605 అని కూడా తెలుగులో చెప్తాడు. ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో కూడా చెప్తాడు ఆయన మనకి. ఓయ్, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో కూడా చెప్తావు కదా. కళాకారుడు ఆయన మాత్రం. ఇంకెంతసేపు ఉంది? ఇంకా ఎంతసేపు ఉంది? ఇంకా ముగ్గురు వస్తే అయిపోతాయి సరసరమని. లోడ్ చేసుకుని ఇంకైతే మనం కదలాల్సి ఉంటుంది. అన్లోడ్ చేసేటోడికి ఏ టైం వద్దో చెప్తాను. ఇంకా వెళ్ళేటప్పటికి అయ్యప్ప గుడి సెంటర్లో అయితే చపాతీ ఏమైనా దొరికితే తినాలని అత్తే లేదు. నాకు తెలిసినంత వరకు ఏం దొరకదు అనుకుంటా. అయితే ఎక్కించుకొని అక్కడి నుంచి అయితే మనం ఇంకా అక్కడికి అయితే వెళ్ళాలి. అయ్యప్ప గుడి దగ్గరికి అంతా తీసుకెళ్ళేటప్పటికి చాలా టైం పడుతుంది. ఇదంతా లోడ్ చేసి చాలా పని అవుతుంది ఇక్కడ. పాపం మన వాళ్ళకి కూడా మనం ఏదో పని అయితే చేయకూడదు అసలు. అయితే మన కళాకారుడు అయితే ఏదో లోడ్ చేస్తాడు. ఆయన లోడింగ్, ఆయన హైలైట్ అంతా. ఇంకా మొత్తానికి అయితే మన బండి అయితే లోడింగ్ అయితే మొత్తం పూర్తి అయిపోయింది. ఇంకెక్కడి నుంచి అయితే కదిలి అయ్యప్ప గుడి దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నేనైతే బండి అయితే స్టార్ట్ చేశాను. ఇంక ముందరంతా పురుతుంది. ఇంకా అలాగనే రౌండ్ చుట్టుకొని రావాలా. మొత్తం ఇంకా అన్లోడ్ చేసి వెళ్ళాలి. ఇంకా ఒకటే ఉంది. ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు లేట్ అయ్యిందని మనం డిమాండ్ చేయలేము. ఎందుకంటే వీళ్ళు మనకి డైలీ చెప్పేవాళ్ళు. ఈరోజు ఒక్కరోజే కదా లేట్ అయింది. ఇంకా డైలీ వీళ్ళు బాగానే ఉంటాయి. వీళ్ళు చెప్పిన టైం ప్రకారం ఫాలో అవుతారు. ఈసారి కొంచెం లేట్ అయింది. అందువల్ల కొంచెం మనం ఇంకేం ఆన్లైన్ పరిస్థితి అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడైతే బయలుదేరితే ఎలా పడితే వాళ్ళకి ఇస్తే దానికి వెనక ఎయిర్ ఫిల్టర్ ఉన్నాయి, పగిలిపోతాయి. కొత్త అయిపోతారు, డబ్బులు ఊరిపోతున్నాయి. ఇలా ఉంటుంది మన వాళ్ళతో వ్యవహారం అంతా. ఇప్పుడు ఏమో మనవాడికి క్వార్టర్ పడిందంటే ఇంకా లోడ్ 5 నిమిషాల్లో లోడ్ అయిపోతుంది. ఆ నవ్వులోనే ఉంది కళాకారులు. ఇది ఇలాంటి టైం ఇప్పుడు ఇంక మొత్తం బయలుదేరితే అసలు చీకటి తప్ప ఏం లేదు. అసలు ఇది పల్లెటూరు టైపు. కనపర్తిపాడంటే కొంచెం సిటీ అవుట్స్కట్ బాగుంటుంది, మంచి ఏరియా. కానీ ఇంకా మంచి అయ్యప్ప గుడికి వెళ్ళాలా. 10 అయింది టైం. అయితే నాకు తెలిసి 11 కల్లా మొత్తం క్లోజ్ అయిపోద్దని నా డౌటు. ఎందుకంటే అయిపోతేనే పని అనేది. అయితే ఈ లోడ్ ఎక్కించుకొని వెళ్ళి ఇంకా ఏదో ఒకటి తినేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకుండిపోవాలి. అసలు ఉదయం లెగిస్తే మళ్ళీ మిల్లర్ ఒకటి పెట్టాలి. కూలోళ్ళు అంతా తలకాయ నొప్పులు ఉన్నాయి. అయితే తప్పదు. ఫీల్డ్ అన్నాక ఏ టైం అయినా ఏదైనా ఇంకా వెళ్ళాల్సిందే, చేయాల్సిందే. ఇంకేం చేయడానికి అయితే ఏం లేదు. కనపర్తిపాడు రోడ్లోంచి అయితే ఇప్పుడు హైవేకి అయితే ఎక్కుతున్నాము. గొల్లమూడి రోడ్ అంటారు కదా ఇది. ఇప్పుడు నైట్ టైం జర్నీ చేసేటప్పుడు మ్యాక్సిమం ఎవరు కూడా గ్లాస్ అద్దాన్ని మాత్రం కొంచెం నీళ్ళు కొట్టి పేపర్తో క్లీన్ చేసుకోండి, చాలా బాగా అయితే వస్తుంది.
మీరు మామూలుగా గుడ్డ పెట్టి ఏం పెట్టి తుడిసినా అంత నీట్గా అయితే రాదు. ఇది మాత్రం పక్కా, ఎందుకంటే నేను అసలు క్లీన్ చేయలేదు. చూడండి ఎంత డార్క్గా ఏవేవో కనిపిస్తున్నాయి. అదంటే తక్కువే కాబట్టి, ఇది సిటీ కాబట్టి కొంచెం లైటింగ్ బాగుంటుంది, ఎలాగో అలా వెళ్ళిపోతాను. అంతేగాని కొంచెం లాంగ్లు వెళ్ళేవాళ్ళు క్లియర్ ఎదురుగా లైట్ పడిందంటే ఇంకా ఏం కనిపించదు మీకు అంత ఘోరంగా. చూడండి లైట్లు కూడా ఇప్పుడు వీడియోలో కూడా అంత దీనిగా ఎదురుగా ఒక చిన్న లైట్ పడినా చాలు ఏదో పెద్దదిలాగా కనిపిస్తుంది. అదే గ్లాస్ క్యాన్స్ నీట్గా క్లీన్ చేసుకుంటే అసలు ఇంత ఇబ్బందే ఉండదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లారీ చూడండి ఆడు వెనక్కి వెళ్తున్నాడు. అటు నుంచి వచ్చేవాళ్ళు అటు నుండి వచ్చేస్తున్నారు ఇష్టానికి. నైట్ టైము ఎవరేం చూసుకోరు అనమాట. ఏదైనా చిన్నది కానీ తగిలిందంటే ఇంకా ఎవరు ఎక్కడ పడతారో కూడా తెలియదు. వాడు కటింగ్ అంతలా కొట్టాడు, మన సైడే వస్తున్నాడు చూడండి. అసలు వాడు ఏందో అసలు ఆ లెఫ్ట్ ఏందో డ్రైవింగ్ ఏందో అసలు ఇది హైవే పోతూనే ఉంటారు, ఎవడు తాగడు, ఎవడి పని ఆడిది. చూడండి ఎట్లా వస్తూనే ఉన్నాయి అసలు బళ్ళు అయితే. ఎవడు తగ్గడు, మనమే ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనమే నడుపుకోవాలి బండి అయితే మాత్రం. అసలు వారంగా ఉంది, అటు ఇటు రెండు పక్కల చూసుకోవాలి. అసలు ఏ మాత్రం కానీ తేడా జరిగినా సరే ఇబ్బంది అయిపోతాం మనం. ఈ క్రాసింగ్ పాయింట్ మాత్రం చాలా డేంజరు. ఇదొకటి. నెక్స్ట్ అక్కడ నెల్లూరు పెట్రోల్ బంక్ దగ్గర అయితే అది ఇంకా డేంజర్ స్పాట్. అసలు ఇలాంటి దగ్గర క్రాసింగ్ దగ్గర హైవేల్లో మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇది మన బీవీ నగర్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళిన రోడ్డు. మనం ఇలా పోతే డైరెక్ట్గా వనంతోపుకి పోతాం. అయితే మినీ బైపాస్కి అయితే ఎక్కాం మళ్ళీ రోడ్డు. ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్ పోవాలి. పోతే అయ్యపూడి సర్కిల్ వచ్చేస్తాం. అక్కడ నుంచి లోడ్ దింపేసి వెళ్ళాల. నేనైతే ఖచ్చితంగా చపాతీ ఏదో దొరికితే తినాలనుకుంటున్నాను. దొరకపోతే మాడిపోద్ది. అది వెళ్ళాలైతే ఇడ్లీ ఏదో సారప్పుడు తిన్నా సరిపోతుంది. దాంట్లో డీజిల్ కూడా తక్కువే ఉంది, పట్టుకోవాలి వెళ్ళేటప్పుడు. రేపు ఉదయం మళ్ళీ అప్పటికప్పుడు పట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. అది పట్టుకోవాలి చేసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా బండి అయితే అన్లోడ్ అయితే చేస్తున్నారు వీళ్ళైతే. నేనైతే ముందుగా తెచ్చుకున్నాను. నాకైతే ఆనియన్ దోశ అయితే కట్టించుకున్నా. దాన్ని అయితే తినేసి నేనైతే కూర్చొని వాళ్ళు మాత్రం లోడ్ మాత్రం అన్లోడ్ చేసే తింటామని అన్నారు. సరే నాకైతే ఆకలేస్తుంది, ఇంకెందుకు మీరు అట్లా చేసుకోండి అని అన్నాను. నేనైతే ఇంక ఇలాగ మొత్తం అన్లోడ్ చేసి వెళ్ళేటప్పటికి కరెక్ట్గా అనుకున్నట్టు అయింది. 11:12 అయింది టైం అయితే ఇంటికి వచ్చేటప్పటికి. ఇంకేం లేదు, అలా పడుకుండిపోయిన అంతే. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి.